పట్టపగలు ఏంటలా నిద్రపోతున్నారు బాసు? నేను లేచి కూచున్నాను అని చెప్పేవాడు ఏమీ తెలియనివాడు. నేను నిద్రపోయాను అని చెప్పేవాడు అన్నీ తెలిసినవాడు. నేనిక్కడికి రావడం మీరు గమనించలేదు. ఇప్పుడు ఇది రాత్రా పగలా? రాత్రే. చూస్తే తెలుస్తుంది కదా. హలో, మీతో ఒక విషయం. హలో, అయ్యి దారి కడ్డంగా ఎవర్రా ముళ్ళ కంచి వేసింది? ఏదైనా అర్జెంటు పని మీద వెళ్తుంటేనే ఇలాంటి అడ్డంకులు ఎదురవుతాయి. వెళ్ళిపోయింది. చూడండి, అక్క వచ్చింది. సారీ అక్క. నిజంగా సారీ. ఎవరి అమ్మాయి? తెలీదు. ఎందుకే మొండికేస్తావు? నా మాట విను, మరవకు. ఈ ఊళ్ళో ఉండే ఆడపిల్లల మానమర్యాదలతో బతకనివ్వవా? నిన్ను చంపేస్తాను రా. వెళ్ళి అలవయ్య అక్కడి నుంచి. వెళ్ళో. ముక్క ముక్కలుగా నరికేస్తాను మొసలోడా. నన్ను ఎదిరించే దమ్ము ఎవరికైనా ఉంటే ముందుకు రండిరా. తప్పుకోండి, తప్పుకోండి. అయ్యో, మా నాన్నకేమైంది? సంతోష్ అక్రమాన్ని అడ్డుకోవడానికి వచ్చిన ఇతన్ని నెట్టేసి వెళ్ళిపోయాడు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? గొడవలకి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్తున్నారు? నా మాట వినండి. మనం గౌరవంగా బతికే ఈ చోట్ల కూడా పక్కవాడి చేత తన్నులుతున్నారు కదా. ఇది చాలా. మీరందరూ ఏంటి చూస్తూ నుంచున్నారా? వాడి గురించి బాగా తెలుసుగా. ప్రాణం మీద ఆశ లేని వాడు ఎవడైనా ఉంటాడా? రండి నాన్న, వెళ్దాం. వెళ్దాం. జాగ్రత్త. అయ్యా, నేనన్నా నిన్ను తప్పుగా అనుకోకు. ఇంకెప్పుడు నువ్వు మార్కెట్ వైపు రావద్దు. ఆ మార్కెట్ ఇప్పుడు మీ కాలంలో ఉన్న మార్కెట్ లాగా లేదు. అర్థమైందా? తప్పులు జరుగుతున్నాయి. అన్ని పెద్ద పెద్ద తప్పులు జరుగుతున్నాయి. వాళ్ళు మనుషులా రాక్షసులా? వయసైన ఇలా కొడతారా? ఇలా చూడక్క, కాలం పూర్తిగా మారిపోయింది. 4 డబ్బులున్నాడే మార్కెట్ని ఏలాలనుకుంటున్నాడు. అక్కడ ఇంటి పెద్ద ఎవరిని ఎదిరించలేడు. అయ్యా, నేను వెళ్ళొస్తాను. ఆగు కుమారు, కాఫీ తాగిల్లు. ఇప్పుడు వద్దులే, ఇంకోసారి వస్తాను. నేను వెళ్ళి కాస్త భోజనం తీసుకురానా? ఒక పిల్లి తినే అంతే కదా మీరు తింటున్నారు. నేను వేడిగా ఏదైనా వంట చేసి తెస్తాను. మార్కెట్కి వెళ్ళి రోడ్లో పడే వాళ్ళతో గొడవ పడకండి.
తన వయసులో ఉండే వాళ్ళతోనే గొడవ పడాలి. అది వదిలేసి వయసైన వాళ్ళతో కాదు. అది మగతనం కాదు, ఆడంకి. నోరు మోసుకుని పా. తెలుసు, దీంట్లో నన్ను కూడా కొడతారు. మమ్మల్ని తిట్టినా కొట్టినా కూడా అడగడానికి కూడా ఒక మనిషే లేడు. కానీ మీరు ఒకటి మర్చిపోకండి, ఇవాళ ఎవడైనా ఒక తప్పు చేశాడంటే అదే తప్పు వాడికి రేపు జరుగుతుంది. నిన్ను చంపడానికి ఒకడు వస్తాడ్రా, నువ్వు అస్సలు బాగుపడవు. యజమాని తన గురించి పట్టించుకోకండి, పిచ్చిదే. అన్నట్టు మన సంతోష్ ఎక్కడికి వెళ్ళాడు? బాడీగార్డ్ లేకుండా చిన్నవాడిని చూడడం కుదరదుగా. నాకు బాడీగార్డ్? ఆ అమ్మాయి అదే కొత్త కూసెళ్ళింది. ఈ మార్కెట్లో అందరూ అలాగే అనుకుంటున్నారా? అవును, వాడున్నాడన్న ధైర్యంతోనే ఊరంతా తిరుగుతున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నోర్మీరా, ఇప్పుడు నేనేంటో మీకు చూపించాలా? ఇక్కడ ధైర్యం ఉన్నవాడు ఎవడన్నా ఉంటే తీసుకురా, వాడో నేనో తేల్చుకుంటా. సర్లే, ఊరుకోండే. లేదు, ఈ మార్కెట్లో నేనేంటో చూపించాలి, ఇప్పుడే, ఈ నిమిషమే. ఏంది ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు? ఏమోరా, మన చిన్న యజమాని అక్కడ ఏదో చేస్తున్నట్టు. ధనబలం ఉంది, మనుషులు ఉన్నారు, అందుకేనేమో అతను చేసే అన్యాయానికి అద్దె లేకుండా పోతోంది. ఈ ఊరు నాయనేగా వెళ్తున్నాడు. ఇదెంత చూడాల్సిన మన తలరాత. పద చూద్దాం. నా బలం మీద ఇక్కడ ఎవరికైనా అనుమానం ఉందారా? యజమాని చెత్త కొట్టేశారు. ఇప్పుడు తెలిసిందా ఆయన బలమేంటో? కొద్ది తప్పుకోండి. చిన్న యజమానికి జై! చిన్న యజమానికి దమ్ముంటే ముందుకు రండిరా. ఇలా చూడమ్మాయ్, అలాగే కూర్చుంటే ఎలా చెప్పు? బయట ఉన్న వాళ్ళందరూ నిన్ను జలకన్య అని అనుకుంటున్నారు. నువ్వు నీళ్ళలోకొచ్చి జలకాలాడు, నీకు బాగుంటుంది. నీటితో పాటు జలకాలాడితే నీలాగే అయిపోతాననిపిస్తుంది నాకు. ఎలా నవ్వుతుందో చూడు. నువ్వేంటి కన్నార్పకుండా చూస్తున్నావు? నీ ఒంటి మీద బట్టలన్నీ విప్పేసి వాటిని ఊతికి ఆరేసేయ్, లేదంటే చర్మ వ్యాధులొస్తాయి. ఇప్పుడే తెలుస్తుంది మగవాళ్ళు నీ వెనకెందుకు పడుతున్నారు. సోపెట్టి స్నానం చేస్తే అచ్చం దేవతలా ఉంటావు. ఓ, ఎంత సిగ్గుపడుతున్నావు.